పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ పోరు బాటకు దిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు చోట్ల వైఎస్ఆర్సీపీ నాయకుల అరెస్టులు కూడా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి అనంతపురంలో ఎలా ఉంది పరిస్థితి, అక్కడి నుంచి మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి. మహేశ్వరి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం ఉధృతమవుతోంది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడాన్ని ఒకవైపున విద్యార్థులు, యువకులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున చెలో మెడికల్ కాలేజీ కార్యక్రమం జరుగుతోంది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండకు మరి కాసేపట్లోనే విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. ఈ సందర్భంగా ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలియజేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే 17 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే పేదల భవిష్యత్తుతో, పేదల జీవితాలతో ఆడుకోవద్దని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి హెచ్చరిస్తున్న వాతావరణం కనిపిస్తోంది. కొంతమంది యువకులు, విద్యార్థులతో ఒకసారి మాట్లాడదాం. ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు చెలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం ద్వారా? మనం చూస్తే పేదలకి అందరి ద్రాక్షలా ఉంది వైద్య విద్యం అంటేనే. అదేవిధంగా మధ్యతరగతి అయితే ఇతర దేశాలకు వెళ్ళి ఈరోజు మెడిసిన్ చేసే పరిస్థితి, రష్యా కానీ, చైనా కానీ, ఫిలిప్పీన్స్ కానీ ఇతర దేశాలకు వెళ్ళే పరిస్థితి ఉంది. అది ఇవన్నీ అరికట్టాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాలో కూడా, మన రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కూడా మెడికల్ కాలేజ్ ఉండాలనే ఉద్దేశంతో మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వస్తే అందులో 5 మెడికల్ కాలేజ్ కూడా ఓపెన్ చేసి దాంట్లో 750 పైగా సీట్లు ఈరోజు మన అడ్మిషన్స్ కూడా జరగడం జరిగింది. అంతేకాకుండా పులివెందులలో అయితే వచ్చిన అడ్మిషన్స్లో కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసి ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో ఉండే ప్రైవేట్ కాలేజీలు అదే విధంగా అనేక ఇంకా 12 మెడికల్ కాలేజ్ అయితే ఇప్పుడు కూడా కన్స్ట్రక్షన్లు ఉన్నాయి. అవన్నీ కూడా నిలుపుదల చేసి ఈరోజు ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం, అదేవిధంగా యువజన విభాగం కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నాం. ఈరోజు పెనకొండకు పోతున్నాం. మా రాష్ట్ర అధ్యక్షుడు జగన్ రాజా గారు వచ్చారు. ఆయన ఆధ్వర్యంలో, అదేవిధంగా అనంత వెంకటరామరెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నాం. ప్రైవేటీకరణకు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ప్రైవేటీకరణ కల్లా వచ్చే నష్టం ఏంటి చెప్పండి. ఇది కేవలం ప్రైవేటీకరణ మాత్రమే కాదు. ఇవి చంద్రబాబు నాయుడు అనుయాయులకు దాచిపెట్టడమే అవుతుంది. ప్రజల ఆస్తిని, అదేవిధంగా ప్రజల ఆరోగ్యాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం ఎంతవరకు సమంజసం? ప్రజల ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం ఎంతవరకు సమంజసం? 17 మెడికల్ కాలేజీలు, 2250 మెడికల్ సీట్లు, అదేవిధంగా 750 అందుబాటులోకి వచ్చినటువంటి సీట్లను రద్దు చేసి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు నాయుడు గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు వైద్యంతో ఇబ్బంది పడుతున్నారని ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు తెస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి ఆరోగ్యశ్రీని మరింత మెరుగుపరుస్తూ మరి 17 మెడికల్ కాలేజీని రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తెస్తే ఆ 17 మెడికల్ కాలేజీలను ఏ రకంగా మీరు ప్రైవేటీకరణ చేస్తారు? కేవలం మీ అనునాయులకు, మీకు కావాల్సిన వాళ్ళకి కట్టుబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఈరోజు చలో పెనుగొండ మెడికల్ కాలేజీ పేరుతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపిచ్చారు. మేము ఒక యుద్ధంలా కదిలి ఈ ప్రభుత్వం మెడలు వంచి ఇవి ప్రభుత్వమే ఏర్పాటు చేసే విధంగా మేము పోరాటం చేయబోతున్నాం. మీరేం డిమాండ్ చేస్తున్నారు ఈ ఆందోళన కార్యక్రమం ద్వారా? ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీ వీరు సమిష్టిగా తీసుకుంటున్న నిర్ణయాల్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే పేదలని వాళ్ళు నిష్పక్షపాతంగా తొక్కివేయడం, పేదల రక్తాన్ని తీసుకొని పోయి పెత్తందారుల చేతిలో పెట్టే విధంగా ఈరోజు ఏదైతే ప్రైవేటైజేషన్ పరంగా వీళ్ళు నిర్ణయం తీసుకుంటా ఉన్నారో ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మొత్తం అందరూ చూస్తూ ఉన్నారు. ఇది నిజంగా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం ఆంధ్ర రాష్ట్రం ఈరోజు ఉంది. మనం ఒకసారి చూస్తూ ఉంటే ఆ రోజు దివంగత ప్రియతమ నేత రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ఆరోగ్యశ్రీ తీసుకొని వచ్చి పేదల పేదలకి ఆ రోజున ఉచితంగా వైద్యం అందించాలని చెప్పేసి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదేవిధంగా అడుగులు కొనసాగిస్తే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా పేదల్ని వంచనకు గురి చేయడమే అవుతా ఉంది. మనం ఈరోజు చూస్తూ ఉంటే ప్రైవేటీకరణకు విద్యార్థులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు చెప్పండి? కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రాష్ట్రంలో విద్యా సంస్కరణలు లేవు, కానీ
విద్యని ఎట్లా నీరు గార్చాలా అన్న కోణంతోనే మన మంత్రి నారా లోకేష్ గారు పావులు కదుపుతున్నారు. మేము ఆయనకి వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరపున సూటిగా హెచ్చరిస్తున్నాం. ఏమయ్యా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైద్య విద్యని పేదలకు దగ్గర చేయాలని 17 మెడికల్ కాలేజీలు తెస్తే అవి మీరు దాన్ని ప్రైవేటైజేషన్ చేయడానికి ఏం హక్కు ఉందని మీరు ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఈ ముఖ్యంగా ఈ మెడికల్ కళాశాలల్ని ఎక్కువగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులు వెళ్ళి డాక్టర్లుగా తయారవుతారు. అలాంటి డాక్టర్లుగా తయారు కాకూడదు, ఉన్నవాళ్ళు ఉన్న విధంగా ఉండాలన్న కోణంతోనే చేస్తున్నారు. అదేవిధంగా మంత్రి సవితమ్మ చేస్తే విద్యార్థుల తల్లిదండ్రులకు ఏ విధంగా భారం పడుతుందంటారు? ఇప్పటికే ప్రైవేట్ విద్యలో చదువుకోవడానికి ఫీజుల భారం విపరీతమైపోయి వ్యవసాయం ద్వారా కావచ్చు, వ్యాపారాల ద్వారా కావచ్చు, ఏ ఒక ఆర్థిక లబ్ధి లేకుండా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు. ఎందుకంటే ఒక్కొక్క ఎంబీఎస్ బిఎస్ సీట్ కొనాలంటే కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది కదా. సో సామాన్య మధ్యతరగతి పేదలు కొనే పరిస్థితి కనపడదు. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అందుకే ఉండాలంటారా? అంతే కదా పూర్తిగా. ఎందుకంటే ఈరోజు బంగ్లాదేశ్, ఫిలిప్పైన్స్ లాంటి దేశాలకు పోయి తక్కువ డబ్బుతో చదవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి విద్యార్థులు కూడా ఈరోజు నిజంగా ఈ కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలా. ఇంతమంది విద్యార్థులు ఇతర దేశాలకు పోయి చదువుకుంటూ ఉన్నారంటే కేంద్ర ప్రభుత్వం కూడా వీళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నా కూడా ఇక్కడున్న దాన్ని ప్రభుత్వం ద్వారా నిర్వహించకుండా ప్రైవేట్ పరం చేయడం అన్నది నిజంగా దిక్కుమాలిన చర్య, సిగ్గుమాలిన చర్య. మంజూరైన మెడికల్ సీట్లు కూడా వెనక్కి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా చూస్తారు? ఇది నిజంగా ఇందులో కుట్రకోణం ఉంది. ఏదైతే వాళ్ళ అనునాయులు ఉన్నారో వాళ్ళను ఆర్థికంగా బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ కళాశాలను ఈరోజు ప్రైవేట్ పరం చేసి దాన్ని కోట్లాది రూపాయలు వెనకేసుకోవడానికి కుట్ర జరుగుతూ ఉందనేసి వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో ఏదైతే 17 కళాశాలలను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్న కుటుంబ ప్రభుత్వానికి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఇదే హెచ్చరిస్తున్నాం. ఈ కుటుంబ ప్రభుత్వం ప్రభుత్వ పరంగా మెడికల్ కళాశాలను నడుపుకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడుకి హెచ్చరిస్తున్నాం. మొదటి మీద ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. ఈ రోజున చలో మెడికల్ కాలేజీ కార్యక్రమం చేస్తాం. ప్రైవేటీకరణను ఒకవేళ ఉపసంహరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని ఉద్యమాలు చేసి చంద్రబాబు ప్రభుత్వ మెడలు వంచి తీరుతామని చాలా స్పష్టంగా పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రైవేటీకరణ వల్ల సామాన్య మధ్యతరగతి పేదలు ఎవరు కూడా వైద్య విద్యను చదువుకోలేరు, వైద్య సేవలను అందుకోలేరని చాలా స్పష్టంగా మండిపడుతున్న పరిస్థితి ఉమ్మడి అనంతపురం జిల్లాలో కనిపిస్తోంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.